వైశాఖ పురాణం 19వ అధ్యాయం పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకను వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహత్యమును దయవుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించను. శృతదేవుడు ఇట్లనెను: రాజా, జన్మ జన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడు శ్రీహరి మహిమను, వ్రతముల గొప్పతనమును తెలుసుకొనవలయును. నన్ను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరిన్నియో శుభాశుభములు నీకు మున్ముందు కాలమును నుట్ట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రాతకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమునకు తప్పక చేరుదురు. వైశాఖ పురాణం చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమై ఉండును. అందులకు ఉదాహరణముగా ఈ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపమును నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమ, వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమున పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యుడు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచటని ఉండేరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందలి భావమును గ్రహించిన వారు. వారు భిక్షాన్నమునకు మాత్రమే భుజింతురు, మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భ్రవణమును అని తీర్థం సమీపమున నుండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినను. వీరెవరునూ లేనిచో విష్ణు కథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణువు కథలను వివరించును. దూరముననున్న క్షేత్రములను దర్శించడం కన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడే వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కోపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును. విష్ణు కథాశ్రవణం లేనప్పుడు స్వకార్యములను చేసుకొనను. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధం ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువు పైన ఆసక్తియు సజ్జనులయన్ ఇష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టుల కర్మలెన్నిటిని చేసినను వ్యర్థములే. గురుడ్డివానికి అర్థమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలేను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును, అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానం వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయమును గాని, కృష్ణమృగము గాని, విష్ణు కథ గాని, సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణు కథాశ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజ జపాది కర్మలన్న ఇష్టము. వానిని ఎప్పుడూ మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినుడు చెప్పుడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానంకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పొడుగునని దూరముగా పోవును. అతనిని అనుసరించి వారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకున్నటయని ఇష్టం కలవారై ఉందరు. ఇట్లెంతకాలం గడిచిన తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వానిని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించను. శ్రీహరి కథాశ్రవణం మున్నగునవి లేకపోటుచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మి చెట్టు నందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడై ఉండి ఎండిన పెదవులు, నోరి కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలం ఉండెను. వాని సమీపమునకు వచ్చేవారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరును ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్ని వలను, ఫలపుష్పాదులు విషముగను ఉండేటివి. ఈ విధముగా కర్మపరాయుండకు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. నిర్జనమైన ఆ అడవి అందతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీర్ణ సపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడి పెక్కు బాధలను అనుభవించిన చిన్న కరుణుని చూచెను. దుఃఖించుచు శరణాగతులైన వానికి భయపడకమని ధైర్యం చెప్పిన వాని బాధకు కారణమని అడిగాను. అతడును నేను కర్మనిష్ఠుడను వాడను, దుర్వాస మహాముని శిష్యుడను.
కర్మపరతంత్రుడనై శ్రీహరి కథాశ్రవణాదులను చేయనివాడను మూఢుడనై కర్మలనే ఆచరించడం వలన ఇట్టి వాడినైతినని తన వృత్తాంతమునంతయు వానికి చెప్పాను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలనని పలు విధములుగా ప్రార్థించను. వారి పాదములపై పెట్టి దుఃఖించను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము విశాఖ పురాణ శ్రవణం చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపం పోయి దివ్యదేహము కలిగను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానం ఎక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖ మాస మహిమకు విస్మయపడుచు తన గమ్యముగు పైఠీనపురమునకు పోయెను. శృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథా ప్రసంగము శ్రవణము ప్రశస్తము ఇరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము ఇరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును ఈ విధముగా వివరించను. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ఏకోదేన సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సక్షి చైషకేవ లో నిర్గుణశ్చ ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏవ శివో నిత్యస్థ తన్యోత్పకల్పం వృష బహునాత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేద విన్నస్తు క్రీడతే పరమేశ్వర అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించను అని నారదుడు అంబరీషునికి చెప్పాను. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.